వారు ప్రతిపాదించినటువంటి రూట్ కూడా ఈరోజు మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. సో రేపు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు పర్యటన ముందుగా అనుకున్నటువంటి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక, కోరమనపాలెం, లంకెలపాలెం మీదుగా అనకాపల్లి కాకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉదయం ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి మీదుగా అనకాపల్లి వెళ్ళేటువంటి రూట్ని ఏదైతే పోలీసులు ప్రతిపాదించారో దానికే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. కానీ నేను మీ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని పిలుపునిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం, మీ తాలూకా బాధని చెప్పుకునేటువంటి దానికి ఎయిర్పోర్ట్కి కానీ లేకపోతే ఎన్ఏడి కొత్త రోడ్ దగ్గర కానీ వచ్చి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు పోలీసులో ఈ ప్రభుత్వం రూట్ మారినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట మారదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అది ఎన్నికల ముందు అవనివ్వండి, మేము అధికారంలో ఉన్నవ్వండి, ప్రతిపక్షంలో ఉన్నవ్వండి, స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగానే మా తాలూకు మద్దతు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్మికులకు చెప్పమన్నారు. ఇక బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించినటువంటి వారు మిగిలినటువంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వారు కలుస్తారు. కానీ వారు నేను కోరేది ఏంటంటే నిన్న వారు ఇచ్చినటువంటి కండిషన్స్లో నేను పెద్దల కేకే రాజు గారు, మా పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు, పెద్దల బొత్స గారు, కన్నబాబు గారు అందరూ కూడా కలిసి రాత్రి చర్చించుకున్న తర్వాత ఈ రూట్ ఏదైతే మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం మొత్తం మీద 18 కండిషన్స్ పెట్టారండి. 1, 2 కాదు, 4 పేజీలు పర్మిషన్ ఇస్తూ 18 కండిషన్స్ పెట్టారు. ఇందులో కొన్ని ప్రధానమైనటువంటివి మీ ద్వారా ప్రజలు కూడా తెలియజెప్పాలి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అనేటువంటిది జరగడానికి వీల్లేదు అనేటువంటిది మాకు చెప్తా ఉన్నారు. మాద బాధ్యత ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్, అది పోలీస్ శాఖ బాధ్యత. ఈరోజు ఒక ప్రజా సమస్య మీద ఓ ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలకడానికి రోడ్డు మీదకి వస్తామంటే ఎవరు ఆపగలరు? ఎవరి చేతిలో ఉంది? మొబిలైజేషన్ చేసామనుకోండి, సరే మొబిలైజేషన్ చేయొద్దు అని చెప్పడానికి, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వస్తామని చెప్పి ప్రజలు చెప్తుంటే దాన్ని ఆపేటువంటి శక్తి మాకు లేదు.